హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వెంకీ డెలివరీ బాయ్ జాబ్కి రెడీ అయి అబద్ధం చెప్పి బయటకు వస్తాడు. ఇంకా బైక్ స్టార్ట్ కావడంతో ఏదో దొరక్క డెలివరీ బాయ్ జాబ్ దొరికింది శుభ్మ అని బయటకు వెళ్తుంటే ఇలా బైక్ హ్యాండ్ ఇచ్చిందేంటి, పనిలో జాయిన్ అవ్వకముందే నా పోస్ట్ హోస్ట్ అయ్యేలా ఉంది, ఏంటి దేవుడా ఇది, అసలే మా బాస్ కోపిష్టి, టైం సెన్స్ ఎక్కువంట అంటూ వెంకీ కంగారు పడుతూ ఉంటే ఇంకా ఇంతలో వాళ్ళ బాస్ నుంచి కాల్ వస్తుంది. వెంకీ ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటే గుడ్ మార్నింగ్ తర్వాత ముందు ఎక్కడున్నావో చెప్పు, ఇంకా బయలుదేరలేదా అని అడుగుతూ ఉంటే బయలుదేరుతున్నాను సార్ అని వెంకీ అంటాడు. ఏంటి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నావా, ఈ పాటికి సగం దూరం వచ్చేసి ఉంటావు అనుకున్నాను, జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజునే లేటుగా వస్తావా అని వాళ్ళ బాస్ అరుస్తూ ఉంటే లేదు సార్ టైంకే వచ్చేస్తాను అని వెంకీ అంటాడు. ఇంకా అక్కడే ఉన్నావేంటయ్యా, త్వరగా రా, చూస్తాను కదా టైంకు వస్తావో లేదో, రా ఫాస్ట్గా చాలా ఆర్డర్లు ఉన్నాయి అంటూ బాస్ అరిచేసి కాల్ కట్ చేసేస్తాడు. వామో ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నాడు, టైంకి వెళ్ళకపోతే ఖచ్చితంగా వద్దంటాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ వెంకీ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఇందు వాళ్ళ ఇంటికి కొరియర్ వస్తుంది. ఇంద్రదేవ్ అంటే మీరేనా మేడం అని కొరియర్ బాయ్ అడగడంతో నేనే అంటూ ఇందు కొరియర్ తీసుకుంటుంది. ఇంకా కొరియర్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే ఏంటి ఇందు చదివేద్దామనే, ఏంటిది అని రేఖ అడుగుతూ ఉంటే ఏదో కొరియర్ పిన్ని అని ఇందు చెప్తుంది. ఆ పేపర్లో ఏముంది అని భ్రమరాంబ అడుగుతూ ఉంటే ఏంటి భ్రమరం నువ్వు, ఎందుకు పాపం అక్షరం ముక్క కూడా రాదు కదా, అలాంటిది అందులో ఏముందో తనకెలా తెలుస్తుంది అని శేషు అంటాడు. వెర్రి గొర్రెలు, తనకి అక్షరం ముక్క రాకపోవడం ఏంటి, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన అక్షరం పొల్లు పోకుండా రాసేస్తుంది అని రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆంటీ ఇదేంటో చూసి చెప్పండి అని ఇందు అడగడంతో భూషణ్ అదేంటో చూసి చెప్పని రేఖ అంటుంది. భూషణ్ పేపర్స్ తీసి ఓపెన్ చేసి చదువుతూ కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది అని రేఖ అడుగుతూ ఉంటే ఏమైంది, మన కంపెనీకి రా మెటీరియల్స్ సప్లై చేసేవాళ్ళు మనకి నోటీస్ పంపించాడు అని భూషణ్ చెప్పడంతో అవునా, ఏమని పంపించాడు అని ఇందు అడుగుతుంది. 3 monthsగా అమౌంట్ క్లియర్ చేయడం లేదు, వెంటనే ఆ డబ్బులు క్లియర్ చెయ్యాలి, లేదంటే ఆ మెటీరియల్ ఆపేస్తానని చెప్పేసి మెన్షన్ చేసింది అని భూషణ్ అనడంతో ఇందు రేఖ అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆంటీ రా మెటీరియల్ పంపించకపోతే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది కదా ఆంటీ అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోవడమే కాదు కంపెనీ కూడా క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే ఎప్పటికెప్పుడు రా మెటీరియల్స్ అందజేయడానికి ఎవరు కూడా సపోర్ట్గా లేరు, నిజం చెప్పాలంటే అసలు మన కంపెనీ మీద ఎవరికి నమ్మకమే లేదు అని రేఖ అంటుంది. ఎలా ఉంటుంది, ఇలా లక్షలు అందరికీ ఎగ్గొడితే మార్కెట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కంపెనీ రన్ చేయాలంటే అందరితో మంచిగా ఉండాలి, ఇన్ టైంలో మనీ పే చెయ్యాలి అని, కానీ ఎప్పుడైనా నా మాట విన్నావా, లేదు, ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని అపర్ణ అంటుంది. అసలు రా మెటీరియల్కి 3 months నుంచి బిల్ పే చేయకుండా ఏం చేస్తున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటే సినిమా చూస్తున్నానని వెటకారంగా రేఖ సమాధానం ఇవ్వడంతో రేఖ అంటూ అపర్ణ అరుస్తుంది. మరి లేకపోతే ఏంటంటే మన కంపెనీ లాస్లో నడుస్తుందని తెలుసు కదా, ఎంప్లాయీస్కి 20 లక్షలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, అలాంటిది రా మెటీరియల్స్కి ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, ఇది అర్థం చేసుకోలేరా ఇందు, ఇప్పుడు దీనికి అమౌంట్ క్లియర్ చేయకపోతే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకపోవడం కాదు ఏకంగా కంపెనీనే మూసేయాల్సి వస్తుంది, అప్పుడు ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడాల్సి వస్తుంది అని రేఖ అంటూ ఉంటే ఆంటీ అలా జరగకూడదని ఎందు అంటుంది. అలా జరగకూడదంటే అతనికి అమౌంట్ పే చేయాలి, చేస్తావా అని రేఖ అంటూ ఉంటే ఏంటంటే మీకు తెలియకుండా నా దగ్గర అమౌంట్ ఉందా, లేదు కదా, ఇప్పుడు నేనేం చేయలేనంటే మీరే ఏదో ఒకటి చేసి కంపెనీ రన్ అయ్యేలా చెయ్యండి అని ఇందు అంటూ ఉంటే ఇప్పుడు కంపెనీ సీఈఓ నువ్వు అని రేఖ అంటుంది. ఆంటీ నన్ను సీఈఓని చేసింది మీరే కదా అని ఇందు అంటూ ఉంటే నిజమే, కాకపోతే నీ బాధ్యతలన్నీ ఇక్కడి నుంచి నీ మొగుడు అదే ఈ రాజు తీసుకొని కంపెనీని సక్సెస్ఫుల్గా నడిపిస్తానన్నాడు కదా, ఇప్పుడు మధ్యలో నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని రేఖ అంటూ ఉంటే ఏంటి పిన్ని ఇలా నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా అని రాజు అడుగుతాడు. ఇందులో రివెంజ్ తీర్చుకోవడానికి ఏముంది రాజు, నువ్వు చెప్పిందే కదా నేనంటుంది అని రేఖ అంటుంది. లేదు నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని రాజు అంటూ ఉంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు బిజినెస్ చేయడం అని రేఖ అంటూ ఉంటే అని నువ్వు అనుకుంటున్నావని రాజు అంటాడు. అనుకోవడం ఏంటి, ఇది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కదా, రాత్రి నేను చెప్పిన డీల్ చేసి ఉంటే డబ్బులు వచ్చేవి, ఇప్పుడు ఆ డబ్బులు రా మెటీరియల్ వాడికి ఇచ్చుండేవాళ్ళం, కానీ నువ్వు హీరోలా ఫోర్స్ కొట్టి డీల్ వద్దని చెప్పావు, అందులో ఏవో లెక్కలు తప్పున్నాయని అగ్రిమెంట్ పేపర్స్ ఇలా చించేశావు అని రేఖ అంటూ ఉంటే ఆంటీ ఇప్పుడు అదంతా వదిలేయండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చెయ్యాలి అని ఇందు అడుగుతూ ఉంటుంది. నో ఇందు, నేను నీ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు,
నేను ఏదో ఒకటి చేసి అందులో నుంచి బయటపడేయాలి. మళ్ళీ తర్వాత అందరితో నేనే మాటలు పడాలి. అనవసరంగా నాకెందుకు ఇదంతా అని రేఖ అంటుంది. అవునవును, అస్సలు అవసరం లేదు రేఖ నీకు. అరే ఏదో పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని కంపెనీస్ బాధ్యత తీసుకున్నావు. కంపెనీ అన్నాక లాభాలు రావడం ఎంత సహజమో అలాగే నష్టాలు రావడం కూడా సహజమే. అంత మాత్రానికే మా రేఖకు బిజినెస్ చేయడం రాదు అది ఇది అని ఎన్నేసి మాటలు అన్నారు అని భ్రమరాంబ అంటూ ఉంటే, భ్రమరం నువ్వు ఆపుతావా అని శేషు అంటాడు. శేషు నువ్వు మూసుకో, ఏమలుడు కంపెనీని లాభాలతో ముందుకు నడిపిస్తా, కాదు కాదు జెట్ స్పీడ్తో పరిగెత్తిస్తా అన్నావు కదా, ఏది ఇప్పుడు పరిగెత్తించు అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఏంటల్లుడు ఒక్క మాట అంటేనే తాచుపాము లెక్క బొసుకొట్టేవాడివి ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు శేషు అడుగుతూ ఉంటే, బావా పిల్లోడికి రియాలిటీ ఎలా ఉంటుందో అర్థమైనట్టుంది, దెబ్బకి బాడీ షేక్ అయినట్టుంది అని భూషణ్ అంటాడు. హలో బాబాయ్, మన వల్ల ఎదుటి వాళ్ళ బాడీ షేక్ అయిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంతేగాని ఎదుటి వాళ్ళ ప్లాన్కి ఈ రాజుగాడు ఎప్పుడు బెదర్డు అదర్డు అని రాజు అంటాడు. అంతే అల్లుడు, ఫైర్ అస్సలు మిస్ అవ్వద్దు. అది కాదు చెల్లమ్మ, అల్లుడిలో ఏదో జోస్ తెప్పిద్దామని అలా అన్నాను అని శేషు అంటాడు. రాజు మాటలో ఉన్న ఫైరు చేతల్లో కూడా ఉండాలి. ఎప్పుడు చూసినా నేను నా భార్య బరువు బాధ్యతలు భుజం మీద వేసుకుంటా కంపెనీని సక్సెస్ఫుల్గా నడిపిస్తా అని ఏదో అంటుంటావు కదా, ఇప్పుడు కంపెనీ నిజంగానే కష్టాల్లో ఉంది. నీ భార్య కంపెనీ సీఈఓ, తన బాధ్యతలన్నీ నీ భుజం మీద వేసుకొని ఎలా ఆ రా మెటీరియల్ వాడికి డబ్బులు ఇస్తావో, ఎలా నీ భార్యకు సపోర్ట్ చేస్తావో, ఎలా కంపెనీ మూత పడకుండా ఆపగలుగుతావో అది నీ ఇష్టం. నిజంగానే నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను, ఓకే అంటూ రేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నష్టాల్లో ఉన్న కంపెనీ నడపాలంటే అంత తేలిక కాదు, ఇదిగో పేపర్స్ అని చెప్పి భూషణ్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు. మా రేఖ కొన్న తెలివిలో 1% కూడా నీకు లేదు, అలాంటిది నువ్వు కంపెనీని కష్టాల నుంచి గట్టెక్కిస్తావా, అసలు అది జరిగే పనే కాదు, పదండి అంటూ భ్రమరాంబ వెళ్ళిపోతుంది. అల్లుడు డోంట్ వరీ, నువ్వు ఖచ్చితంగా కంపెనీ నుంచి సమస్యల్ని బయటపడేస్తావు, నిన్ను ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, ఆల్ ది బెస్ట్ అల్లుడు అంటూ శేషు వెళ్ళిపోతాడు. ఏంటమ్మా ఇందు ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేస్తాం, అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని సుభాష్ అడుగుతూ ఉంటే, నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, ఆ రేఖ చాలా క్రూయల్ మనిషి అని, ఆ రేఖ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందని, కానీ మీరు ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని అపర్ణ అంటూ ఉంటే, అమ్మమ్మ మీరు కూడా కంగారు పడతారేంటి, ఇందులో నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉండుంటుంది, అదేంటో ఆలోచిస్తాం, మీరేం వర్రీ అవ్వకండి అంటూ రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత రాజు ఇందు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా రాజుకి ఐడియా రావడంతో ఇందు అంటూ దగ్గరకు వెళ్తూ ఉంటే, ఏంటి మీదకి వస్తున్నావు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని ఇందు అంటూ ఉంటే, అబ్బో ఏమో అనుకున్నా, నీకున్నంత పొగరు ఎవరికి లేదనుకుంటా అని రాజు అంటాడు. తెలుసు కదా మరి ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు, సర్లే చెప్పు అని ఇందు అంటూ ఉంటే, ఏంటి చెప్పేది, నువ్వు చెప్పనివ్వలేదు కదా, చెప్పడానికి అసలు గుర్తుంటే కదా అని రాజు అంటూ ఉంటే, ఏంటి అప్పుడే మర్చిపోయావా అని ఇందు అంటుంది. మరేం చేస్తావు, నువ్వు ఒక్కసారిగా అనేసరికి నా గుండె దడుచుకుంది, దెబ్బకి నా ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయిందని రాజు అంటూ ఉంటే, కహానీలు చెప్పకు అని ఇందు అంటుంది. నిజాన్ని నిజమని నమ్మించడానికే చేస్తున్నాం ఇక్కడ, అలాంటిది అబద్ధం కూడానా అని రాజు అంటూ ఉంటే, అందరి దగ్గర అబద్ధాలు చెప్పి తెగ బిల్డప్లు ఇస్తున్నావు కదా అని ఎందు అంటూ ఉంటే, అందరూ నమ్ముతారు కానీ నీ దగ్గర అది చెల్లదు కదా, అసలు నా మనసు ఎప్పుడు చెప్తూనే ఉంది, నువ్వు వదిలే మళ్ళీ నీ ఈగో హర్ట్ అయిందని నా పేమెంట్కి బొక్క పెడతావు అని రాజు అంటూ ఉంటే, ప్రతిసారి పేమెంట్ విషయం తీసుకొస్తావేంటి అని ఎందు అంటుంది. నేను ఈ పని చేసేదే పేమెంట్ కోసం కదా, అలాంటిది కోత పెడితే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు, అయినా నువ్వేంటమ్మా ఎక్కడో మూలన పడి ఉండి వంట పని ఇంటి పని చేసుకునేదానివి, అలాంటిది ఈరోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పెద్ద సీఈఓ అయిపోయావు అని రాజు అంటూ ఉంటే, కుళ్ళుకున్న చాలులే కానీ ముందు మనకు కావాల్సింది చూడు అని ఎందు అంటూ ఉంటే, ఇంకా రాజు ఎందు మొహంలో మొహం పెట్టి ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటూ ఎందు కంగారు పడుతూ ఉంటుంది. అలా ఎందుకు చూస్తున్నావు అని అంటూ ఉంటే, అలా అంటే ఎలా, నిన్నే చూస్తున్నాను చెప్పిందు, అలా అంటే ఎలా అని రాజు అడుగుతూ ఉంటే, అలా అంటే అలానే, నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందని ఎందు అంటూ ఉంటే, చిచి నువ్వు అనుకున్నట్టు అదేం కాదు, నువ్వే కదా మన ప్రాబ్లం గురించి ఆలోచించు అన్నావు అని రాజు అంటూ ఉంటే, అయితే నా ఫేస్లో ఏముంది అని ఎందు అడుగుతుంది. ఏమో ఏదైనా ఐడియా వస్తుందేమో చూస్తున్నాను, అంటే మనం ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఐడియా రానప్పుడు కానీ అందమైన అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే మైండ్ ఫ్రీ అయిపోయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఓ మంచి ఐడియా వస్తుందని ఎవరు అంటుంటే విన్నాను. అవునిందు నువ్వు అందంగా లేకపోయినా అందంగా ఉన్నావని ఫీల్ అయిపోయి చూస్తున్నాను అని రాజు అంటూ ఉంటే, నువ్వు నా అందం గురించి తక్కువ చేసి మాట్లాడుకు, నిజం చెప్పు నేను అందంగా లేనా అని ఎందు అంటూ ఉంటే, నిజం చెప్పనా, పేమెంట్ కట్ చేయొద్దు, ఇదిగో నువ్వే అడిగి మరీ చెప్పించుకుంటున్నావు,
అని రాజు అంటూ ఉంటే అస్సలు కట్ చేయను చెప్పు అని ఇందు అంటుంది. నీ ఫేస్ చంద్రబింబంలా చాలా బాగుంటుంది. ఆ కళ్ళున్నాయే చక్రాల్లా భలే ఉంటాయి తెలుసా. అలా ఒక్క చూపు చూస్తే చాలు ఎవడైనా పడిపోవలసిందే అని రాజు చెప్తూ ఉంటే నిజమా అంటూ ఇందు సిగ్గుపడుతూ ఉంటుంది. హలో సరిపోయింది. ఏంటో మీ అమ్మాయిలు అస్సలు అర్థం కారు. ఇంత పెద్ద ప్రాబ్లం ముందు పెట్టుకొని ఏదో అలా పొగడగానే ఆ ప్రాబ్లం నుంచి మర్చిపోయావు. ముందు ఏం చెయ్యాలో అదో ఆలోచించు అంటూ రాజు ఆలోచిస్తూ ఉంటాడు. చూడు మీ రేఖ ఆంటీ ఏమో అనుకున్నాను కానీ చాలా పెద్ద కంత్రి. అరే మీ రేఖ ఆంటీతో నిన్న రాత్రి అలా అన్నాను లేదో తెల్లారేసరికి చాలా పెద్ద ప్రాబ్లం మన ముందు పెట్టేసింది అని రాజు అంటూ ఉంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన ఆంటీ గురించి కాదు, తను పెట్టిన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. ఏమైనా ఐడియా వచ్చిందా అని ఇందు అంటూ ఉంటే లేదు మరి నీకు అని రాజు అంటాడు. నాకు కూడా రాలేదు, అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు రాజు అని ఇందు అంటూ ఉంటే ఒక మార్గం ఉందమ్మా అంటూ సుభాష్ అక్కడికి వస్తాడు. మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది. ఇప్పటి వరకు మన కంపెనీస్కి సంబంధించి చాలామంది క్లయింట్స్ ఉన్నారు. కాకపోతే ఎన్నేళ్లలో చాలామంది మారిపోయి ఉంటారు. అంటే అందులో రేఖకి సపోర్ట్గా ఉండే వాళ్ళు ఎవరో, మన కుటుంబానికి సపోర్ట్గా ఉండే వాళ్ళు ఎవరో తెలీదు. ముందు మనం అది తెలుసుకోవాలి అని సుభాష్ అంటూ ఉంటే అంతమందిలో మనం ఎలా తెలుసుకుంటాం తాతయ్య, పోనీ మనం వెళ్ళి అడుగుదామా అని రాజు అంటూ ఉంటే ఏడ్చినట్టు ఉంది నీ ఐడియా అని ఇందు అంటుంది. తప్పేముంది అని రాజు అంటూ ఉంటే కానీ అలా అడిగితే మా రేఖ ఆంటీకి డౌట్ వస్తుంది కదా అని ఇందు అంటుంది. ఓ అది నిజమే కదా, బోర్డు మెంబర్ విషయంలో జరిగిందే జరుగుతుంది అని రాజు అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దామని అపర్ణ అంటుంది. పార్టీ చేద్దాం అని సుభాష్ చెప్పడంతో ఏంటి పార్టీయా అని ముగ్గురు కూడా షాక్ అవుతారు. ఏంటి అంతలా ఆశ్చర్యపోతున్నారు, నిజంగానే పార్టీ చేద్దాం అంటున్నాను అని సుభాష్ చెప్పడంతో మొన్నేమో ఫస్ట్ నైట్ ఇప్పుడేమో పార్టీ, బాగుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని రాజు అంటూ ఉంటే రాజు పార్టీ ఏంటి తాతయ్య అని ఇందు అంటుంది. నువ్వు సీఈఓ అయ్యావు కాబట్టి ఒక పార్టీ అరేంజ్ చేసి మన క్లయింట్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం. పార్టీకి వచ్చిన వాళ్ళందరిలో రేఖ మనుషులు ఎవరు మన మనుషులు ఎవరు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మనకి సపోర్ట్గా ఉండే వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ కంపెనీకి డీల్స్ వచ్చేలా చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డబ్బులు వస్తాయి. అప్పుడు రా మెటీరియల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని సుభాష్ చెప్పడంతో నువ్వు సూపర్ తాతయ్య, ఐడియా చాలా బాగుంది అని ఇందు అంటుంది. ముసలాడే కానీ బిజినెస్ మీద ఇంకా పట్టు అలానే ఉంది తాతయ్య, అంతా బాగానే ఉంది కానీ పార్టీ జరగాలంటే రేఖ పిన్ని ఒప్పుకోవాలి కదా, తన్నెలా ఒప్పిస్తారు అని రాజు అడుగుతాడు. అదంతా నానమ్మ చేతుల్లో ఉంది అని ఇందు అనడంతో నేనేం చేస్తానే, అసలు నా చేతుల్లో ఏముంది అని అపర్ణ కంగారు పడుతూ ఉంటుంది. నానమ్మ ఇప్పుడు మనం రేఖ ఆంటీని పార్టీ కోసం నేరుగా అడిగితే ఒప్పుకోదు కదా, కాకపోతే తన్ని రెచ్చగొడితే తప్పకుండా ఒప్పుకుంటుంది. అందుకే తన్ని రెచ్చగొట్టేలా మనకి ఒక బకరా కావాలి అని ఎందుకు చెప్పడంతో అలాంటి వాళ్ళు ఎవరున్నారే అని అపర్ణ ఆలోచిస్తూ ఉంటే ఎందుకు లేరు, మీ ఫ్రెండ్ శకుంతల ఉంది కదా అని ఎందు అంటుంది. ఏంటి శకుంతల, దానికి నోరు ఎక్కువ లొల్లొడ వాగేస్తూ ఉంటుంది. రేఖకి దానికి అస్సలు పడదు అని అపర్ణ అంటూ ఉంటే ఇప్పుడు ఆ శకుంతల నోటుతోనే పని ఉంది, నువ్వు లేట్ చేయకుండా త్వరగా రమ్మని చెప్పు అని ఎందు చెప్పడంతో ఇంకా ఆలోచిస్తారేంటమ్మమ్మ, ఎందు చెప్పింది కదా రమ్మని చెప్పండి అని రాజు అంటాడు. సరే పిలుస్తానని అపర్ణ ఒప్పుకుంటుంది. నానమ్మ వెంటనే పిలువు, తను వచ్చాక మనం ఏం చెయ్యాలి అంటే అంటూ ఇందు ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. అర్థమైంది కదా అని ఇందు అనడంతో అబ్బో చాలా బాగా అర్థమైంది అని రాజు అంటాడు. మరోవైపు వెంకీ బైక్ పని చేయకపోయినా పరుగులు పెడుతూ రెస్టారెంట్ దగ్గరికి వస్తాడు. ఏంటి ఆలస్యం అని బాస్ అడగడంతో టైంకే వచ్చేసాను సార్ అని వెంకీ అంటాడు. ఇదిగో ఈ 3 డెలివరీలు వెయిట్ చేస్తున్నా, టైంకి ఇచ్చేసాయి. ఏంటి ఇలానే వెళ్తావా, షర్ట్ మార్చుకోవా, ముందు షర్ట్ మార్చుకోనరా అని చెప్పడంతో సరే సార్ అంటూ వెంకీ వెళ్తాడు. డెలివరీ లేట్ అవ్వద్దు, వెంకటేశ్వర్లు బైక్లో పెట్రోల్ ఉందా అని అడుగుతూ ఉంటే ఇంకా వెంకీ కంగారు పడుతూ ఉంది సార్, ఫుల్ ట్యాంక్ కొట్టించాను అని వెంకీ అంటాడు. ఏంటి ఫుల్ ట్యాంకే, సర్లే వెళ్ళు అని అతను చెప్పడంతో అలాగే సార్ అంటూ వెంకీ అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా సైకిల్ తొక్కుకుంటూ డెలివరీ ఇవ్వడానికి వెంకీ వెళ్తూ ఉంటే ఇంతలో ఫోన్ వస్తుంది. డెలివరీ బాయ్ ఎక్కడున్నా అని అడుగుతూ ఉంటే మీ పక్క గల్లీలోనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నా అంటూ వెంకీ కాల్ కట్ చేస్తాడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారంటే అసలు వాళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలా లేక భార్యాభర్తల్లా నటిస్తున్నారో ఎవరికి తెలుసు, మీరే ఒకసారి వచ్చి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది, రెండంటీ అంటూ ఐషు రేఖని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు రాజు ఇందు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఐషు రేఖని తీసుకొచ్చి చూడండి ఆంటీ అంటూ చూపిస్తూ ఉంటుంది. అద్దె మొగుడు అని గుర్తుందిగా అని ఇందు అంటూ ఉంటే ఇక రేఖ అయితే షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.